హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఈరోజు నేను మీకు రతన్ జోత్ గురించి చెప్తాను. రతన్ జోత్ రతన్ జోత్ అనేవి రూట్స్ అన్నమాట, ఒక చెట్టు యొక్క వేర్లు ఇవి. ఈ రతన్ జోత్తో ఈరోజు నేను మీకు హోమ్ మేడ్ రతన్ జోత్ ఆయిల్ ప్లస్ దీనికి ఏమేమి యూజ్ ఉంటాయి అనేటివి కూడా నేను మీకు వీడియోలో అంతా చెప్తాను. ఇది రతన్ జోత్ ఆయిల్ చూసారా ఎలా ఉందో, ఎంత రెడిష్ కలర్లో ఉందో. ఈ రతన్ జోత్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలా? ఈ రతన్ జోత్ రూట్స్ అన్నమాట. ఇవి చెట్టు యొక్క రూట్స్. ఇవి రూట్స్ కానీ మనం తాకినప్పుడు జస్ట్ గడ్డిలాగా వెయిట్లెస్గా ఉంటాయన్నమాట. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎట్లా స్కిన్కి ఎలా యూజ్ చేయాలి, స్కిన్కి ఎలా, ఏ విధంగా బోన్స్కి ఎలా, హెయిర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మొత్తం చెప్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది రతన్ జోత్. దీని గురించి మీ అందరికీ చాలామందికి తెలియదు. ఇది ఒక చెట్టు యొక్క వేర్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది, జస్ట్ గడ్డిలాగే ఉంటుంది. చెట్టు యొక్క వేర్ ఇది ఇలా ఉంటుంది. దీన్ని మనం ఆయిల్లో వేడి చేసి చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఇది జాయింట్ పెయిన్స్కి కానీ, ఫౌండేషన్స్గా కానీ, మేకప్ బేస్గా కానీ, హెయిర్స్కి కానీ, హెయిర్ స్ప్లిట్స్కి కానీ, హెయిర్ ఫాల్కి కానీ చాలా విధంగా యూజ్ అవుతుంది ఇది రతన్ జోత్ అనేది. దీని పౌడర్ మీరు ఒకవేళ మీరు దీని పౌడర్ కొన్నారంటే, ఈ పౌడర్ని స్టీల్ స్పూన్తో టచ్ చేసామంటే మ్యాగ్నెట్ ఎలా టచ్ అవుతుందో అలా టచ్ అయ్యి అలా మ్యాగ్నెట్ లాగా అతుక్కుపోతుంది అన్నమాట. ఇది అలా ఇది రతన్ జోత్ కరెక్ట్ ఏదో అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది బోన్స్ పెయిన్స్కి, అంటే బోన్స్ పెయిన్స్, వింటర్లో వచ్చే జాయింట్స్ పెయిన్స్ అయినా కానీ, ఎవరికైనా హ్యాండ్ మనం గట్టిగా పట్టుకుంటే అబ్బా పెయిన్ అంటారు కదా, ఆ పెయిన్స్ అయినా కానీ, బట్టలు ఉతికినప్పుడు వచ్చే పెయిన్స్, చల్లగాలి తగిలినప్పుడు వచ్చే పెయిన్స్, అంట్లు తోమిన నీళ్ళలో చేసాను కదా నాకు హ్యాండ్ అంతా పెయిన్ వచ్చేస్తుంది అంటూ ఉంటారు కొందరు. అలాంటి పెయిన్స్కి అంతా ఈ వేర్లను మనం ఆయిల్లో వేడి చేసి ఆయిల్ని కానీ మనం ఆ జాయింట్స్ పెయిన్స్కి అయినా కానీ వేసినట్లయితే, రుద్దినట్లయితే, అంటే లైట్గా మసాజ్ చేసినట్లయితే ఆ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుతుంది. అంటే ఎక్సెప్ట్ యూరిక్ యాసిడ్ పెయిన్, ఆర్థో యాసిడ్ పెయిన్, ఆ టూ పెయిన్స్ కాకుండా, అంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల జాయింట్స్ పెయిన్స్ వస్తాయి కదా, ఆ పెయిన్కి ఇది పనిచేయదు అన్నమాట. అలాగే ఆర్థో యాసిడ్ పెయిన్కి కూడా ఇది పనిచేయదు. నార్మల్గా వచ్చే, అంటే వింటర్ వల్ల, కోల్డ్ వల్ల, జర్నీ వల్ల, చల్లగాలి తగలడం వల్ల వచ్చే ఏ పెయిన్, ఎక్కడైనా కానీ పెయిన్, బ్యాక్ బోన్ పెయిన్ అయినా, హ్యాండ్ పెయిన్ అయినా, లెగ్ పెయిన్ అయినా, ఆ పెయిన్స్ అన్నిటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అలాగే దీన్ని కానీ కోకోనట్ ఆయిల్లో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీన్ని మీరు కోకోనట్ ఆయిల్ ఆర్ సీసేమ్ ఆయిల్ ఆర్ క్యాస్టర్ ఆయిల్, ఇది నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కనిపిస్తుంది ఆయిల్, కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్లో మనం ఇది కొంచెం వేస్తున్నాం. కనిపిస్తుందా? ఇది వేసాను. ఈ కోకోనట్ ఆయిల్లో కానీ, లేకుంటే సీసేమ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా క్యాస్టర్ ఆయిల్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి కలర్ చేంజ్ అవుతుంది, మీరు చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని మేము తీసుకుని వెళ్ళి వేడి చేద్దాం. చూడండి, ఇది నేను పొయ్యి సెట్ చేసి పొయ్యి దగ్గర తీసుకొచ్చినప్పుడు కాస్త కలర్ చేంజ్ అయింది. ఇది మీరు చూస్తున్నాం కానీ కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి, దీన్ని రతన్ జోత్ అంటారు. ఇది రతన్ జోత్ యొక్క వేరు. వీటిని మనం కొబ్బరి నూనెలో, లేదా కోకోనట్ ఆయిల్, లేదా సీసేమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె, క్యాస్టర్ ఆయిల్ ఆందంలో వేడి చేసుకుని దీనిని మనం వాడుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కానీ మనం దీన్ని వేడి చేసినామంటే దీని ఫేస్కి కూడా మనం రాసుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్రాన్స్లో అయితే దీన్ని 1 kg ఆఫ్ ఈ ఆయిల్, 1 kg ఆఫ్ ఆయిల్, 1 kg ఆఫ్ ముల్తానీ మిట్టి అండ్ 1 kg ఆఫ్ గ్లిజరిన్, ఈ మూడు మిక్స్ చేసి ఫౌండేషన్ తయారు చేస్తారు. ఫౌండేషన్ లిక్విడ్ ఫామ్లో అవ్వాలంటే అది 1 kg, అదే 1 లీటర్ గ్లిజరిన్, లేదు పౌడర్ ఫామ్లో ఉండాలంటే దానికంటే తగ్గించి. ఇది చాలా కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు. అలాగే దీన్ని ఫుడ్ కలర్లో కూడా యూజ్ చేస్తారు. అంటే ఫుడ్ కలర్స్ అంటే
తందూరి ప్రిపేర్ చేసేటప్పుడు చికెన్కి మంచి కలర్ రావాలంటే పికిల్స్, మీరు బయట పికిల్స్ తీసుకున్నంటే ఆ పికిల్స్కి కలర్ రావడానికి ఇదే యూస్ చేస్తారు. ఇది ఫుడ్ కలర్గా యూస్ చేసుకోవచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. చూస్తున్నారా, మీరు చూస్తుండగానే ఇది కలర్ చేంజ్ అవుతుంది. నవరత్న ఆయిల్లో ఎక్కువగా ఇవే ఉంటాయి, అందుకే నవరత్న ఆయిల్ రెడ్గా ఉంటుంది. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేస్తాం. చూడండి ఇది కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక గాజు సీసాలో తీసుకుందాం, గ్లాస్ బాటిల్లో తీసుకుందాం. ఇది హెయిర్ ఫాలింగ్, హెయిర్ గ్రేయింగ్, స్ప్లిట్టింగ్ అన్నిటికీ సొల్యూషన్ ఇది. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే గ్రే హెయిర్ క్రమంగా వాటి న్యాచురల్ కలర్లో టర్న్ అవుతాయి. కనిపిస్తుందా ఎంత రెడ్గా వచ్చిందో కలర్. ఇది మీకు ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు మీరు ఈ ఆయిల్ను కాస్త తీసుకొని మసాజ్ చేసినట్లయితే బోన్ ఫ్రాక్చర్ అయిన బోను చాలా స్పీడ్గా రికవర్ అవుతుంది అనమాట. చూడండి కలర్ మీకు నేను చేతిలో వేసుకొని చూపిస్తాను. చాలా వేడిగా ఉంది, ఇంకా చూసారా కలర్ ఎలా వచ్చిందో. ప్రీమెచ్యూర్ గేర్ హెయిర్ని ఇది చాలా మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే దాన్ని బ్లాక్గా కన్వర్ట్ చేస్తుంది. నిద్ర లేని వాళ్ళని కూడా దీన్ని కానీ మసాజ్ చేసుకున్నట్లయితే నిద్ర లేనితనాన్ని కానీ ఇది తొందరగా నిద్ర వచ్చేటట్టు చేస్తుంది. అంటే అలసట ఉన్న వాళ్ళకి అలసట నుంచి రిలాక్స్ వైపుకు టర్న్ అవుతారనమాట. కోకోనట్ ఆయిల్లో ఇది వేడి చేశారు కదా, ఇప్పుడు మీకు ఎక్కడైనా మీరు కుకింగ్ చేసేటప్పుడు మీకు ఆయిల్ పడుతుంది, కాలుతాయి కదా, కాళ్ళ గాయాలపైన ఇది కొంచెం అలా వేసి మీరు మసాజ్ చేస్తున్నట్లయితే అది బొబ్బలు కూడా లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఆ కాలిన మార్క్స్ అనేవి లేకుండా పోతాయి. మీకు పింపుల్స్ మార్క్స్ కూడా ఉన్నప్పుడు కూడా కోకోనట్ ఆయిల్లో వేడి చేసింది, మస్టర్డ్ ఆయిల్లో కాదు, సీసమ్ ఆయిల్లో కాదు, మస్టర్డ్ ఆయిల్లో వేడి చేసింది అయితే మీకు హెయిర్స్కి చాలా బాగా పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్ అయితే మీరు స్కిన్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఎట్లా ఉంది దీని కలర్. ఇది పికిల్స్లో కూడా ఈ కలర్ యూస్ చేస్తారు. మీకు నచ్చినట్లయితే 1 షేర్, 1 లైక్, 1 కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.